ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు తండ్రి గత వారంతో కూడా కాపాడి మరి వేస్తాలను కూడా ప్రవేశపెట్టారు. చిన్నపిల్లలను కూడా మీరు తీసుకొచ్చారు. మీకు ఎంతో కృతజ్ఞతలు తెలుస్తూ ఉంటాం ప్రభా. మరి ప్రజల పరిచయలో కూడా దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మీ స్వరం పింపచేయండి. మాతో మీరు మాట్లాడి మీ చిత్తాన్ని నెరవేర్చవలసిన మనం చేస్తుంటున్నాం. తండ్రి, ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడాలని కోరుకుంటున్నారో ఆ వాక్యం మా జీవితాలకి వెలుగును అనుగ్రహించు నాయన, నడిపింపు దయచేదండి, సహాయం చేయండి తండ్రి. మీ చిత్తానికి బొబ్బలు అప్పచెప్పుకుంటూ మీ కృపను కోరుకుంటూ ప్రభా, పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రాలు తెలుసు. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు 2వ అధ్యాయం 20వ వచనం అందరం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుతున్నాను. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మరి ఒక నిర్ణయాత్మకమైనటువంటి మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. నిర్ణయమైన మాట ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించేవాడను నేను కాడు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉంటున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించే జీవితము మరి నా కొరకై ప్రాణమిచ్చి తిరిగి లేచినటువంటి దేవుని కుమారుని విశ్వాసం వలన జీవిస్తుంటున్నాడు. గత జీవితాలు జీవించాడు అపోస్తలుడైన పౌలు. గత జీవితము తన జీవితం మనకు తెలిసింది. గత జీవితంలో ఎలాగ జీవించాడు, ఏ విధంగా ఉన్నాడు అనేది మనకు గుర్తిస్తూ ఉంటాడు. మరి తాను అనుకుంటున్నాడు కానీ గత జీవితాల్లో బాగానే ఉన్నానని, కానీ అయితే తాను తెలియకోకుండా తప్పు చేస్తూ తెలియకోకుండా తను మార్గము తప్పినవాడుగా ఉన్నాడు. తన జీవితము బాగుంది అనుకుంటున్నాడు కానీ దేవుని దృష్టిలో బహు ఘోరమైనదిగా, సహించరానిదిగా ఉంటా వచ్చింది. అయితే దేవుడు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తను సంధించినాడో, తనని ఎప్పుడైతే మరి దర్శించినాడో, తనతో ఎప్పుడైతే మాట్లాడాడో, అప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క తీర్మానం మారిపోయింది. ఎలాగంటే ఇది వరకు జీవించిన జీవితం వేరు, ఇప్పుడు జీవించే జీవితము వేరు. ఇది వరకు జీవితము తనకి ఎలా ఉండిందో మనకు తెలియదు కానీ తనకే అర్థమై ఉండొచ్చు. కానీ ఇదివరకు జీవించే జీవితం కంటే అతి శ్రేష్టమైన జీవితం తాను ఇప్పుడు జీవిస్తున్నాడు. అందుకే ఆ జీవితమునకు తను ఒక ముద్ర వేసుకొని తాను ఒక మరి స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఏమంటే ఇదివరకు నేను జీవించే జీవితం వేరు, ఇదివరకు ఎలా జీవించాను, కానీ ఇప్పుడైతే నా కొరకే ప్రాణం ఇచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుని కుమారుని విశ్వాసం వలన జీవిస్తుంటున్నాను అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉంటున్నాడు. ఒకప్పుడు జీవించిన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు బాగా తెలుసు. ప్రభువును ఎరగక మునుపు, ప్రభువును నమ్మక మునుపు, ప్రభువుని తెలుసుకోక మునుపు చీకటి యొక్క జీవితము, ఇష్టానుసారమైన జీవితము, పాప సంబంధమైన జీవితము, మనకు ఇతరులకి కుటుంబానికి అసహ్యకరమైన జీవితము మనం జీవించినాం. అది వాస్తవం. అయితే ప్రభువును ఎరిగిన తర్వాత జీవితము ప్రత్యేకమైనది. ప్రభువుని ఎరిగిన తర్వాత జీవితం అనేది అది మరి లోకానికి మనం ఇంతకుముందు జీవించిన జీవితానికి చాలా వ్యత్యాసకరమైనది. ప్రియమైన వాళ్ళరా, అది అలాంటి జీవితం ఎవరు కూడా జీవించలేరు. ఇంకా చెడు యొక్క జీవితంలో జీవించాలని ఇంకా దాంట్లో అలాగే వెళ్ళిపోతారేమో, కానీ ముందున్నటువంటి జీవితాన్ని వదిలిపెట్టి
ఇప్పుడు ప్రభు యొక్క జీవితంలోకి, ఆయన నడవడికలోకి, ఆయన క్రమంలోకి రావడం అంటే చాలా కష్టతరమైన విషయం. అది చాలా కష్టతరం. అయితే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఒక తీర్మానానికి వచ్చాడు. ఏమంటే, నేను జీవించేది మరి నా కొరకు కాదు, నేను జీవించేది నా కొరకు కాదు, నా కొరకై చనిపోయిన దేవుని కొరకు నేను జీవిస్తుంటున్నాను. ఈ దినాల్లో మనకు అలాంటి యొక్క మరి ధైర్యం రావాలి, అలాంటి యొక్క మరి తీర్మానం మన జీవితంలో కలిగి ఉండాలి. మనం ప్రభువుని ఎరిగిన తర్వాత మన జీవితం ఎలాగ ఉంది, ప్రభువుని ఎరగక మునుపు ఎలా ఉందో మనకు తెలిసిపోయింది. ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభు యొక్క జీవితం వల్లే, యేసుక్రీస్తు వారి జీవితం వల్లే మన జీవితం ఉందా లేదా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ప్రభువుని ఎరిగిన జీవితం కంటే, ప్రభువుని ఎరగని జీవితం కంటే ఎరిగిన జీవితాన్ని అనేకమైన వారు చూస్తారు. వారి ఎదుట మన జీవితం చాలా సాక్షాత్కరంగా ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తారు. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు చాలామంది. వారు ఒకప్పుడు జీవించిన జీవితం వేరు. అయితే ప్రభువును దర్శించిన తర్వాత, ప్రభు మాట్లాడిన తర్వాత మరి వారి జీవితము వేరే. అందులో ఒక వ్యక్తి గమనిస్తే మనకు తెలుసు. చూడండి, ఆది కాండం 28వ అధ్యాయం, 27వ అధ్యాయము, ఆది కాండం 27వ అధ్యాయము 36వ వచనం. 27వ అధ్యాయం 36వ వచనం. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు ఈ 2 మారులు నన్ను మోసపుచ్చెను. 2 మారులు మోసపుచ్చాడంట. సొంత అన్నని, సొంత తండ్రిని మోసపుచ్చినటువంటి వ్యక్తి యాకోబు. యాకోబు అని పేరు మనకు బాగా తెలుసు. మోసగాడు, మడిమను పట్టుకున్నవాడు అని అర్థం. మరి తన యొక్క పేరుకు తగ్గట్టుగా తన జీవితం కూడా ఉంది. తండ్రిని, తన అన్నను మోసం చేసేసినాడు. మరి తన తండ్రిని కూడా వృద్ధాప్యంలో కన్నులు కానకపోతే మరి కపటోపాయంతో తన తండ్రిని కూడా మోసం చేసినాడు. ఇలాగా 2 మారులు మోసం చేసినట్టు వ్యక్తిగా చూస్తుంటున్నా. చేసిన మోసం మామూలుది కాదు, చిన్న చిన్న మోసాలు కాదు. ఎవరైనా మనకు మోసం చేశారనుకో, నమ్మించి మోసం చేశారనుకో, మనం ఎంత బాధపడతాం. ఏదో నమ్మకోకుండా ఉంటే అది వేరు, మా మోసపోయినామండి. లేకపోతే మనం ఏదైనా కొనుక్కుంటున్నాము, లేకపోతే ఫోన్లు కొంటున్నాము, లేకపోతే ఏదైనా కొంటున్నాము, అది కొంటున్నామంటే వాళ్ళు ఏం చేస్తారంటే మోసం చేస్తారు. మనము తెలియకుండా మోసం పడిపోతాం. అయితే తెలిసి మోసం చేశారనుకో ఎవరైనా, అది మనం కూడా మోసపోయినాం అనుకో, మనం బాధలు తట్టుకోలేము కదా. ఎందుకంటే వారు తెలిసి మోసం చేసి మనల్ని బాధ పెట్టారు. అందులో ఆ బాధ పెట్టిన వారు మనకు ఎంతో పరిచయం లేని వారు. అందుకే అనేకమైన సార్లు మనము మోసపోయి బాధపడే వారంగా ఉంటాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే యాకోబు జీవితము ఒకప్పుడు ఎలాగుందంటే మోసపూరితమైన జీవితం కలిగిన వాడు, మోసగారి. ప్రభువు తను సంధించాడు ఒక దిన. చూడండి, ఆది కాండం 28వ అధ్యాయం, ఆది కాండం 28వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. మరి యెహోవా నిలిచి ఇస్సాకు దేవుడని యెహోవాను ఇప్పుడు ప్రభువు తను సంధించినాడు. ఒక సమయం వచ్చింది, తాను మరి అక్కడ బేతేలు ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఒక చోట తలగడకి రాయి తీసుకుని పెట్టుకొని పడుకున్నాడు. దేవుడు తనకు ప్రత్యక్షమైనాడు, తనతో మాట్లాడుతుంటున్నాడు కలలో. నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నువ్వు ఇక్కడ పడుకోవడం నాకు చూసినావా, ఈ స్థలం అంతా కూడా నేను నీకు ఇస్తాను. ఎప్పుడైతే ఆ భయంకరమైన స్థలంలో ప్రభువు తను దర్శించినాడో, తనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడో, అప్పుడు తన మనసు, తన జీవితము మార్చబడింది. ముందు ఎలా ఉన్నాడు? మోసగాడుగా ఉన్నాడు. 2 మార్లు వాళ్ళ అన్నను మోసం చేశాడు, వాళ్ళ నాయన మోసం చేశాడు, మోసకారి అని పేరు పడిపోయి. అయితే ప్రభువు దర్శించిన తర్వాత ఇప్పుడు మోసము చేసేటువంటి వ్యక్తిగా కనబడడం లేదు మనకి. ఇంకా తర్వాత మనం చూస్తే 29వ అధ్యాయం నుంచి గమనిస్తే యాకోబు తన బావైన లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన కుమార్తెలను చూసి మరి వివాహం చేసుకోవాలన్నప్పుడు
మరి అక్కడ మనం చూస్తే న్యాయబద్ధంగానే యాకోబు 7 సంవత్సరాలు పొరుగు చేశాడు న్యాయబద్ధంగా. అయితే తనకు అన్యాయం జరిగింది. అసలు ముందుగానే అనే మోసగాడికి మోసం జరిగింది. ముందుగానే మోసం చేసేవాడికి ఏం జరిగింది? మోసం జరిగింది. ఇప్పుడు తాను కూడా మోసం చేయడానికి ఆస్కారం ఉంది. మోసం చేసే ఆస్కారం ఉంది. లేయాను మరి రాహేల్ని ఇవ్వకుండా లేయాని ఇచ్చేసినట్టు. అయితే తాను మోసం చేయొచ్చు. తన అన్నను మోసం చేసినట్టుగా, తన నాయన మోసం చేసినట్టుగా మామను మోసం చేయడం ఒక విధం కాదు. కాబట్టి యాకోబు జీవితంలో ఒక మార్పు జరిగింది. ప్రభువు తను దర్శించిన తర్వాత ఇక తాను మరి ఎలా ఉన్నాడంటే మోసము చేసే వ్యక్తిగా కనబడడం లేదు. ఎందుకు? ప్రభువు తనను దర్శించినాడు. ఇప్పుడు తనకే మోసం జరుగుతుంది, తనకే అన్యాయం జరుగుతుంది, తనకే నష్టం జరుగుతుంది. 7 సంవత్సరాలు పొరుగు చేస్తే మామ ఒక దినాన తను అంతా మోసం చేసేసి మళ్ళీ ఏమనంటే మళ్ళీ 7 సంవత్సరాలు చేయి, మళ్ళీ రెండో కూతురు నీకు ఇచ్చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు కూడా యథార్థంగా సత్యంగా మరి తాను చెప్పిన మాట ప్రకారం కట్టుబడి జీవించిన వాడు చూస్తుంటున్నా. ఎంతసేపు మోసం చేయడము, రాహేల్ని పెళ్లి చేసుకోవడం, ఎంతసేపు మరి మామను మోసం చేయడము. కానీ దేవుడు దర్శించినాడు కాబట్టి తన జీవితంలో ఒక మార్పు జరిగింది. ఇక మీదట మోసం చేయకూడదు అనుకున్నాడు. సరే, యాకోబు లాబానే ఎన్నోసార్లు తర్వాత మనం చూస్తూ ఉంటే 10 సార్లు లాబాను యాకోబును మోసం చేసిన వాడు. 10 సార్లు. ప్రియమైన వాళ్ళరా, 10 సార్లు మోసపోయినా కూడా మోసము చెయ్యలేదు అనేది మనం గుర్తించుకోవాలి. అంటే ఒకప్పుడు జీవించిన జీవితం ఇప్పుడు ఏమైపోయింది? మార్చబడి మంచి స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు? మోసకారిగా ఉన్నాడు, అబద్ధికుడుగా ఉన్నాడు, తండ్రిని అన్నను మోసం చేసేవాడు ఉన్నాడు. అయితే ప్రభువు దర్శించిన తర్వాత తన జీవితంలో అపోస్తులైన పౌలు వలె యథార్థమైన న్యాయ ప్రవర్తన అనే మాటలు చూడండి ఇక్కడ 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయము 33వ వచనం ఉంటారు. ఆదికాండం 30వ అధ్యాయం 33వ వచనం. ఇక మీదట నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యమగును. న్యాయ ప్రవర్తన ఏమిటంటే ఏం న్యాయం చేయాలా? న్యాయం చేస్తే న్యాయం చేస్తాం, లేకపోతే మన ప్రవర్తన న్యాయం చేసాం న్యాయం చేస్తాం, లేకపోతే అన్యాయం చేస్తే అన్యాయమే చేస్తాం. యాకోబు అలా కాదు. తనకు అన్యాయం జరిగినప్పుడు కూడా తాను న్యాయంగా అది ఎట్లా జరిగింది? ప్రభువు తనను దర్శించిన తర్వాత నుంచి తన జీవితంలో ఒక మార్పు జరిగిందని మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో కూడా ప్రభువు దర్శించిన తర్వాత మనలో ఒక మార్పు అనేది రావాలి. ప్రభువు చెప్తుంటున్నాడు అపోస్తలుడైన పౌలు, ఇక మీదట నేను జీవించే జీవితం నా కొరకు కాదు, నా కొరకే చనిపోయినటువంటి యేసు క్రీస్తు కొరకు నేను జీవిస్తుంటున్నాను అని తను చెప్పగలుగుతూ ఉంటున్నాడు. కాబట్టి యాకోబు జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం, ఒక మార్పు చెందిన జీవితం. మరో వ్యక్తిని మనం చూద్దాము. ఆ వ్యక్తి చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. మనకు తెలిసిన విషయమే. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ మొదటి వచనం చదవండి ఎవరైనా. యెహోషువ రాసిన గ్రంథం 2వ అధ్యాయం. నూను కుమారుడైన యెహోషువ వేగువారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశను ముఖ్యంగా ఎరుకోడు చూడని వారితో చెప్పి పంపెను. వేసేంట చేరి అక్కడ దిగగా. రాహాబు గురించి మనకు తెలుసు, తెలియనటోళ్ళు ఎవరు. రాహాబు జీవితంలో జరిగిన సంఘటనలు మనం చూస్తూ ఉంటే, మరి వేగుల వారు రాకమునుపు తాను మరి ప్రభుదైన దేవుని గురించి, ఆయన గొప్ప కార్యాల గురించి, అద్భుత కార్యాల గురించి, ఆయన శక్తి ప్రభావం గురించి, ఇశ్రాయేలు యొక్క గొప్పతనాల గురించి వినేటువంటి వ్యక్తి మరి తాను ఏమైపోయిందంటే ఆలోచించింది, ఎరుకో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత అందరు కూడా చంపేస్తారు, అందులో కూడా నేను కూడా చచ్చిపోతా, ఎందుకంటే ఒక్కరు కూడా ఉంచడానికి వీళ్ళే, అందరూ చచ్చిపోవాలి. అది యుద్ధం యొక్క రూల్. ఒక్కోసారి అలాగా వారు ఏమైపోయారంటే అందరినీ కూడా చంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాహాబు ఆలోచించింది, మరి వేగులు వారిని చేర్చుకున్నది. వేగులు వారిని చేర్చుకొని తన జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగింది. ఇది వరకు ఆమె చేసేటువంటి పని ఏంటి? వృత్తి అంటే పాపము, వ్యభిచార సంబంధమైనటువంటి పాపం.
ఇప్పుడు ఆమె సంపూర్ణంగా మార్చబడిపోయింది. పాపములో నుండి పరిశుద్ధతలోకి తాను రాగలిగింది. ఎలాగా మనం చెప్పగలము? మరి యెహోషువ ఆ పట్టణాన్ని పట్టుకున్న తర్వాత అక్కడ రాహాబును ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా మరి రక్షించారు. వారు ఇశ్రాయేలు మధ్య జీవిస్తూ ఉంటే మరి రాహాబు తన జీవితంలో ప్రభువును గురించి విన్న వ్యక్తిగా ఉంటుంది. ప్రభు యొక్క కట్టడలను గురించి విన్న వ్యక్తిగా ఉంటుంది. అలాంటి యొక్క మార్గంలో నడిస్తే తనకు మరణమని తెలిసి తన జీవితంలో ఒక మార్పు తెచ్చుకున్నది ఏమిటంటే ఆ పాప సంబంధమైనది తొలగించుకొని ఏం చేసిందంటే తాను అక్కడే ఉండి ఆ దేశంతో మరి ఇక ఇశ్రాయేల్ దేశంతో ఉండి అక్కడ తను మరి ఎంతో శ్రేష్టంగా వివాహము చేసుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం కదండి. రూతు రాసిన గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది మనకు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో నయస్సోను షల్మాను కనెను, షల్మాను బోయేజును కనెను, బోయేజు ఓబేదునందు ఓబేదు కను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. ఇంకా ఈ మాట కాకుండా మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట మనకు చక్కగా మాట పడుతుంది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ మనకు చెప్పబడిన మాట చూస్తే చూడండి 5వ వచనంలో నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను. షల్మాను ఎవరు కన్నాడండి? రాహాబు. ఎవరు నందు ఆమె? రాహాబు ఎవరు? ఒక వేశ్య సంబంధమైన స్త్రీ. ఎందుకు? ఇప్పుడు ఆమె ఏమైపోయిందంటే పవిత్రంగా చేయబడింది, ప్రభువు నమ్మింది, నీతి మార్గం నడిచింది. ప్రియమైన వారలారా, తన మనసు మార్చబడిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నా. ఇప్పుడు జీవించే జీవితం ఎవరి కొరకు జీవిస్తూ ఉంది? లోకం కొరకు కాదు, పాపం కొరకు కాదు. ఆమె దేవుని కొరకు పవిత్రమైనటువంటి మరి దేవుని కొరకు పరిశుద్ధంగా తన జీవితం గడిపిందిగా చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు ఎలా ఉన్నది మనకు బాగా తెలుసు. పాపముతో వ్యభిచారముతో ఉన్నది. ఆ పాప సంబంధమైనటువంటి స్థితి ఇశ్రాయేల్ దేశంలో పనిచేయదు. రాళ్లతో కొట్టబడి చంపబడాలి. దేవుని యొక్క మార్గాలు చాలా మరి పవిత్రమైనవి, ఆయన కట్టడలు పవిత్రమైనవి. వాటన్నిటిని గురించి ఆలోచిస్తే ఆమె తన మనసును పరిపూర్ణంగా మార్చేసుకున్నది. తన జీవితమే మార్చేసుకున్నది. తన జీవితం మార్చుకుని ఏమైపోయిందంటే పరిశుద్ధంగా పవిత్రంగా ఆమె జీవించడం మొదలుపెట్టి షల్మానుని పెళ్లి చేసుకునింది. షల్మాను ఏం చేశాడంటే షల్మాను రాహాబునందు బోయజు. ఈ యొక్క జాబితాలో యేసు క్రీస్తు వారి యొక్క చరిత్ర రావడం అని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు ఎలా ఉండిందో మనకు తెలుసు. అందుకే మన జీవితాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో కాదు, కానీ ఇప్పుడు ప్రభు కొరకై నువ్వేం చేస్తుంటున్నావు? ఇప్పుడు ప్రభు కొరకై నువ్వు ఎలా జీవిస్తుంటున్నావు? ఇప్పుడు ప్రభు కొరకై నువ్వు ఎలా ఉన్నావు? లోకంలో మనం జీవించే జీవితం కొన్ని దినాలే, కానీ తర్వాత మన జీవితానికి మరి ఎట్లాగా మనం జీవితం ఎలాగ జీవించాలి, తర్వాత మన పరిస్థితి ఏంటి? ఇప్పుడే మనము తీర్మానం చేసుకోకపోతే, ఇప్పుడే మనం ప్రభు కొరకే జీవించాలనేటువంటి ఆ తీర్మానం లేకపోతే మనం ఎప్పుడు జీవిస్తాం? చూడండి, యాకోబును గురించి చూస్తే యాకోబు ఒక దినాన ప్రభు ప్రత్యక్షమైన తర్వాత తన జీవితం ఏమైపోయింది? మార్చబడి యాకోబు. రెండోది మనం చూస్తూ ఉంటే రాహాబు అనే వేశ్య, తాను ఆ వేశ్యాతత్వం నుంచి ఏమైపోయింది? విడిపింపబడిన వ్యక్తిగా, అంటే మరి దూరము చేసుకున్న వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. తన జీవితాన్ని ప్రభువుకు సంపూర్ణంగా అర్పించుకున్న వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం. మూడో వ్యక్తి మనం చూస్తూ ఉంటే ఒనేసిము. ఎవరండి? చూడండి, హెబ్రీకి ముందు ఉంటుంది ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ప్రయోజనకరమైన వాడాయనో. మునుపు ఎట్లున్నాడండి? నిష్ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒనేసిమును గురించి మనం చూస్తూ ఉంటే ఫిలోమోనుకు మరి పౌలు పత్రిక రాస్తున్నాడు. ఫిలోమోను దగ్గర నుంచి ఒనేసిముని వ్యక్తి మరి దాసుడైన వాడు తప్పించుకొని వచ్చేసాడు, తప్పు చేసి మరి వచ్చాడు. అయితే మరి అపోస్తలుడైన పౌలు దగ్గర తన జీవితం మార్చబడింది, తాను మరి రక్షింపబడ్డాడు, మారుమనసు పొందాడు. ఇప్పుడు
ప్రయోజనకరమైన వ్యక్తిగా. ఒకప్పుడు ఒకవేళ పెద్దలు చెప్పే మాట ఏంటంటే, ఒనేసిము దొంగతనం చేసి తన యొక్క యజమాని దగ్గర ఫిలోమోను దగ్గర దొంగతనం చేసి వచ్చాడని చెప్తారు. మరి వచ్చిన తర్వాత ఇప్పుడు సంపూర్ణంగా మార్చబడ్డాడు. సంపూర్ణంగా ఒకప్పుడు యొక్క స్థితి కాదు, ఒకప్పుడు దొంగ, ఇప్పుడు ఏమైనాడు? మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు, ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇది ఎలాగ జరిగింది? ప్రభువే ప్రయోజనం. అంటే మన జీవితం ఎలాగ ఉంది ఇప్పుడు, అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, అప్పటికి ఇప్పటికి మన స్థితి ఏమిటి? అప్పుడు మనము అలాగే జీవించామా? ఇప్పుడు కూడా అలాగే జీవిస్తున్నామా? ఒకప్పుడు మన జీవితం బాగాలేదని మనకు బాగా తెలుసు. చీకట్లో ఉంటున్నాం, పాపంలో ఉంటున్నాం, మోసంలో ఉంటున్నాం, అపరాధంలో ఉంటున్నాం. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత ఎలాంటి జీవితం ఉంది? ఇది మనం ఒకసారి గుర్తించుకోవలసిన విషయం. ప్రభువుని నమ్మిన తర్వాత మరి పాత జీవితమే మనలో ఉండనే కూడదు. పాత జీవితం మరి ప్రభు నమ్మిన తర్వాత క్రొత్త జీవితం, ప్రభువు కొరకై, ఆయన కొరకై జీవించే జీవితం మనకు అవసరం. లోకం కొరకు కాదు, దేవుని కొరకై జీవించే జీవితం మనకు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఇప్పుడు జీవించే జీవితం నా కొరకు నేను జీవించడం లేదు, నా కొరకై ప్రారంభించినటువంటి ఆ ప్రభువైన దేవుడి కొరకు నేను జీవిస్తున్నా. ఇదనాల మనం అలాంటి తీర్మానం చేసుకోవాలి. ఏదో ఇస్తున్నాం, పోతున్నాం, చేస్తున్నాం అంటే కుదరదు. మన తీర్మానం ఏమిటంటే, ఇదే ముందు కాదు, జరిగే విషయం కాదు, కానీ ఇప్పటి నుంచి మనము ప్రభువుకు ఇష్టకరమైన వారంగా జీవించాలి. ప్రియమైన వాళ్ళరా, మనం అదే స్థితిలో ఉంటే దేవుడు ఎంత మాత్రం సంతోషిస్తాడనుకుంటున్నామా? ఎంత మాత్రం సంతోషించడు. మనము మార్చబడాలా, మార్పు చెందాలా, మార్పు చెందిన వారంగా ఉండాలి, మార్చబడేటువంటి స్థితి కలిగిన వారంగా మనము ఉండాలి. కాబట్టి మనం చూసినా అంటున్నాం, బైబిల్ గ్రంథంలో చూసిన యాకోబును మనము చూస్తూ వచ్చాం. మన తర్వాత రాహాబుని వేశ్యను మనము చూస్తూ వచ్చాం. తర్వాత ఒనేసిమును మనము చూస్తూ వచ్చాం. ఇంకా అపోస్తలుడైన పౌలు కూడా అలాగే స్థితి కలిగిన వాడే. ముందు దూషకుడు ఆ మాట అంటాడు చూడండి, మునుపు దూషకుడును హింసకుడును హానికరుడునైనను. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయము 12 చదవండి ఎవరైనా. 1 తిమోతి హింసకుడను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిరక్షణకు నియమించి నమ్మకమైన వాళ్ళగా ఎంచినందుకు. చూడండి ఎట్లంటే, పూర్వం ఎట్లుండంట? హింసకుడు, దూషకుడు, హానికరుడు. 3 విషయాలు. దూషకుడు, హింసకుడు, హానికరుడు పూర్వం. అయితే ఇప్పుడు ఎలా ఉన్నాడు? ప్రభు కొరకే తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తిగా, దేవుని తెలుసుకున్న తర్వాత తన ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఈ దినాల్లో మనం జీవించగలమా? అలా ఉండగలుగుతుంటున్నామా? కనీసం ప్రభువుకు మన జీవితాలు అర్పించగలుగుతుంటున్నామా? మనం జీవించే జీవితం ప్రభుదేనా లేకపోతే మనదేనా? ప్రభు కొరకే జీవిస్తున్నాం, మన కొరకు జీవిస్తుంటున్నాం. మన కొరకే మనం ఎంతగా జీవిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ప్రభువు నమ్మిన తర్వాత ప్రభు కొరకే మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడు అలాగే పాత జీవితమే జీవిస్తే దానిలో ప్రయోజనం ఏమిటి? పాత జీవితమే మనలో కలిగి ఉంటే ప్రయోజనం ఏమిటి? ఏ ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి ప్రభువుకు నూతనమైన వారమైన మన జీవితాలుగా మనము అర్పించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ గతంలో ఎలా జీవించామో మనకు తెలియదు, కానీ ఇప్పుడు నేను అనుకుంటాను, అప్పుడప్పుడు మనం ఉంటాము, ప్రభు అన్నాడు. చూడండి, చాలా చక్కటి మాట. మనం అనుకుంటాం, ఒకప్పుడు నేను జీవించాను కదా, అట్ట జీవించి ఇట్టు జీవించాను కదా అంటే అవన్నీ దేవుడి ముందు వ్యర్థం. చూడండి, పద్దెనిమిదో అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. మరణమునందును నీతిపరుడు నీతి, ఆ దుష్టునికే చెందును. చూడండి, ఇంకా ఇక్కడ మనం చూస్తూ ఉంటే
24 వచనం చదవండి. 24 వచనం. 24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారం జరిగించినడలా అతడు బ్రతుకునా ఏ మాత్రము జ్ఞాపకం రావు. అతడు విశ్వాసఘాతకుడై అర్థమైందండి. మనము గత దినాలు మేము అట్ట జీవించాం కదా, ఇటు జీవించాం కదా, ఇప్పుడేమైందిలే మేము అట్టున్నాం ఇట్టున్నాం అంటే కుదరదు. గత దినాలు కాదు, కానీ ఇప్పుడు మనం ఎలాగ జీవిస్తున్నాము అనేది ప్రాముఖ్యమైన విషయము. ఇప్పుడు మనం ఎలాగ ఉంటున్నామని ప్రాముఖ్యమైన విషయము. ఇప్పుడు మనం జీవించే జీవితము ప్రభువు కొరకై జీవిస్తున్నామా, లోకం కొరకై జీవిస్తున్నామా, మన ఇష్ట ప్రకారం జీవిస్తుంటున్నామా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకప్పుడు నేను జీవించాను, ఒకప్పుడు నేను ఉన్నానంటే కుదరదు. ప్రతిదినము ప్రతిరోజు కూడా ఆయనకి ఇష్టకరమైన వారంగా జీవించాలి. మనలో మార్పు జరగవలసిన వారంగా ఉంటున్నా. కాబట్టి ఈ యొక్క మార్పు జరిగిన వారి గురించి మనం చూస్తూ వచ్చాము. మరి రాహాబుని వేశ్యను గురించి, యాకోబు గురించి, ఫిలోమోను గురించి మనం చూస్తూ వచ్చాము. ఆ అపోస్తలుడైన పౌలు గురించి కూడా మనం చూస్తూ వచ్చాము. వారు ఒకప్పుడు ఎలాగున్నారు అంటే మనకు తెలుసు, వారు ఘోరమైన పాప సంబంధం ఉన్నారు. ప్రభువు నమ్మిన తర్వాత వారి జీవితంలో సంపూర్ణంగా మార్చబడింది. ఇది ప్రభువు కోరుకునేది. మార్చబడిన తర్వాత కూడా మనం పాపంలో నడిస్తే ఆ పాపానికి మనం ఏమైతే మన నీతి ఉంది కదా అనుకుంటే నీతి ఏం పనిచేయదు. నీతి పనిచేయదు కానీ చేసిన పాపాలను బట్టి మనకేముంటుంది? శిక్ష మనం చూస్తుంటున్నాం. కాబట్టి విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. అపోస్తలుడైన పౌలు వలె మనము మన జీవితం మన కొరకు కాకుండా ప్రభువు కొరకు జీవించి ఆయన మనము నిత్యము నడుచుకునే వారంగా చూద్దాం. ప్రభువు కొరకు మనము మరి తీర్మానము చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభా మరి రాతిగా సమయంలో గృహకూడిన దాసు ప్రభా రామదాసు ఇంట్లో కలిగి ఉండడానికి చూపే కృపకాయ స్తోత్రాలు. ప్రభా నిజంగానే ప్రభా మీరు ఏర్పాటు చేసేటువంటి కౌరవ బట్టి వందనాలు. తర్వాత తండ్రి మీకు స్తుతి ఘనత మేము ప్రభావాలు అర్పిస్తాం. ప్రభా మరి పూర్వ స్థితి మా జీవితంలో జ్ఞానం, ఇప్పుడు జీవించే జీవితం గత 2020లో మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు. నిజమే ప్రభా, పూర్వము హింసకుడు, హానికరుడు, దూషకుడు అయితే ప్రభా మీరు సంధించిన తర్వాత మీ దాసుడైపోయినాడు. అలాగే ప్రభా యాకోబు విషయంలో మోసగాడు. ప్రభా 2 సార్లు అన్నను మోసం చేశాడు, వాళ్ళ నాన్నను మోసం చేశాడు. ప్రభువా అయితే మీరు ప్రత్యక్షమైన తర్వాత న్యాయ ప్రవర్తన కలిగిన వాడుగా, తనకి ఎంతో నష్టం జరిగినప్పటికీ కూడా న్యాయ ప్రవర్తన అనుసరించిన వాడుగా చూస్తాం. రాహాబుని వేశ్యను గురించి చూస్తుంటున్నాం. ప్రభువా తను మీ బిడ్డలు చేసుకున్న తర్వాత, ప్రభువా తను మరి ఆ యొక్క రాజ్యంలోకి వచ్చిన తర్వాత, తన జనాంగంలో చేతబడిన తర్వాత తను ఇక పాప బాడేసి ప్రభా మరి ఆ సల్మాను పెళ్లి చేసుకున్నది. ప్రభా బోయేదును కన్నారు. నిజంగా ఆ సంతానము ప్రభా మీ కుమారుడు యేసుక్రీస్తు వారిలో సంతానంలోకి రావడానికి మీరు ఆ స్త్రీని ఏర్పరచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటున్నాను. ఫిలోమోను జ్ఞానం చేసుకుంటున్నాం. వయసు ప్రభా తాను కూడా ప్రయోజనకం లేనివాడుగా ఫిలోమోను దగ్గర ఉన్నాడు, దొంగతనం చేశాడు, ఏం చేశాడు, పారిపోయి వచ్చాడు, పట్టబడ్డాడు. అయితే చెరసాలలో తను రక్షణ మార్మోసు పొందాడు, ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయబడుతూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు కూడా పూర్వ దోషకుడును, హింసకుడును, హానికరుడని చెప్తూ వచ్చి ఇప్పుడు ప్రభువుకు ఇష్టకరమైన వ్యక్తిగా తన జీవితం అంతా కూడా ప్రభువు కొరకే జీవించే వ్యక్తిగా తాను ఇక్కడ చూస్తూ వచ్చాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితాలు కూడా ప్రభా మరి హెజ్కేలు గ్రంథం 18 దగ్గర రాబడినట్లుగా మేము నీతి ఆధారం చేసుకొని ఒకప్పుడు జీవించినామని మా ఇష్ట ప్రకారం జీవిస్తే అది ఎంత మాత్రం కుదరదని మీరు సెలవిస్తూ వచ్చారు. అది లెక్కలోకి రాదని మీరు సెలవిస్తూ వచ్చారు. ఒక మేము ఏమిన్నాము అలా చేసి ఇలా చేసినాం కాదు, కానీ ఇప్పుడు ఎలాగ జీవిస్తున్నాము, ఇప్పుడు ఎలాగ ఉన్నావు, ఏ మనసు కలిగి ఉన్నావు అనేది మీకు ప్రాముఖ్యమైనది. అది మా జీవితంలో కలిగి ఉండడానికి అనుగ్రహించండి, సహాయం చేయండి, తోడ్పడండి. మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చేస్తూ ఉంటున్నాను. రామదాసుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని రక్షించడానికి బిడ్డలు రక్షించండి. ప్రతి వారము జరుగుతున్న పరిచయం పిల్లల హృదయాలు కార్యం జరిగించండి, పిల్లలు మార్చండి, కనికరించుని ఆయన సహాయం చేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చవలసి మనం చేసుకుంటున్నాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకం తండ్రి, పిల్లలందరూ దీవించి ఆశించిన రక్షించి కనికరించవలసి మనం చేసుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని కూడా దీవించి ఆశ ఎవరైతే సునీతగా తన కుటుంబాన్ని దీవించండి. మరి ప్రభు మరి రామదాసు చెల్లెలు
కుమార్తెను జ్ఞాపకం తన కూడా రక్షించి కనికరించండి, సహాయించి బిడ్డలు దీవించాల్సి సుజాతను కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్య దినంపడి సుగమగా సిద్ధపరచారు, ఆరోగ్య దినంపడి బిడ్డలు కూడా దీవించండి ప్రభా. తిమోతి తన కుటుంబాన్ని దీవించి సామెను కూడా రక్షించి కనికరించండి ప్రభు. రామదాసన తల్లి గారికి ప్రభావ మైండ్ సంపూర్ణంగా ఎఫెక్ట్ అయిపోయింది ప్రభావ, అందులో పని చేయడం లేదు, కనికరించిన ఆరోగ్య నింపునైనా సహాయం చేయవలసి మనం వచ్చేస్తుంది. నాకు చూపించాడు ప్రభావ, సంపూర్ణ స్వస్థ నింపండి, అక్కడ కూడా రక్షించి కనికరించాలి. ఈరోజు జరిగిన పరిచయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ పరిచయం మీరు దీవించి ఆశీర్వదించిన స్తోత్రాలు చెల్లిస్తూ మునుపులే జీవించకుండా ఇప్పుడు మీకు నూతనమైన వ్యక్తులంగా మేమందరం జీవించడానికి అనుగ్రహించవలసిందిగా మహిమ ఘనత స్తుతి ప్రభావాలు అర్పిస్తూ కృతజ్ఞతాపూర్వక స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవ ప్రేమేశ్వరు కృపయ పరిశుద్ధాత్మ సావాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. అందరికీ